స్నేహం కోసం మనం ఎంత దూరం వెళ్ళొచ్చు. ఈ స్టోరీ ఏంటంటే ఇద్దరు స్నేహితుల కథ అనమాట. మరి స్టోరీలోకి వెళ్ళిపోదామా? నమస్తే, నేను మీ సుమక్క. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాక్ట్ సత్యాలు. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ ఏంటంటే ఇద్దరి ఫ్రెండ్స్ స్టోరీ అనమాట. అనగనగా ఒక అవంతి రాజ్యంలో ఒక రాజు ఒక మంత్రి ఉండేవాళ్ళు అనమాట. వారికి రాజుగారికి ఒక కొడుకు విజయుడు, మంత్రి గారికి ఒక కొడుకు కార్తీకుడు అని ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళిద్దరూ వాళ్ళ తండ్రులు ఎలా స్నేహితులో పిల్లలు కూడా చాలా స్నేహితులు అనమాట. కార్తీకుడికి విజయుడు అంటే వల్లమాలిన అభిమానం. ఎంత అభిమానం అంటే, ఎంత ప్రేమ అంటే, విజయుడికి ఏది నచ్చుతుంది అనిపిస్తుందో ఆ పనినే కార్తీకుడు చేస్తాడనమాట. ఆ నచ్చని పనిని కార్తీకుడు ఆలోచించడు. ఇలాగ వీళ్ళ స్నేహం జరుగుతూ ఉంది. ఒక యుక్త వయసు వచ్చేదానికి కార్తీకుడు విజయుడు ఒకసారి వేరే రాజ్యంలోకి వెళ్ళారనమాట. ఆ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ఒక పెద్ద గుడి ఉందనమాట. ఆ గుడిలోకి వెళ్ళి చూశారు. ఆ గుడిలో ఉత్తరం వైపు ఒక అమ్మాయి శిల ఉందన్నమాట. ఆ శిల చాలా అంటే చాలా అందంగా ఉంది. ఎలా అంటే ఒక నిజమైన అమ్మాయి అక్కడ నిలబడినంత అంత బాగా ఉందన్నమాట శిల. అప్పుడు ఏమైందంటే, కార్తీకుడు దాన్ని ఫస్ట్ వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుని ఆ శిలను చూశాడు. ఇది చూసి కార్తీకుడికి ఏమనిపించిందంటే, అరే మన విజయుడికి సరిజోడి అయిన అమ్మాయి ఈ అమ్మాయి, కానీ ఇది బొమ్మ. ఈ అమ్మాయిని మన వాడు చూశాడంటే ఈ బొమ్మని, ఈ అమ్మాయినే ప్రేమిస్తూ ఈ అమ్మాయినే కావాలంటాడు. కాబట్టి ఈ బొమ్మను చూడకుండా చూసుకోవాలి అనుకుంటాడు. అప్పుడు కార్తీకుడు బయటకు వెళ్ళి విజయుడికి ఏం చెప్తాడంటే, నువ్వు గుడి మొత్తం చూడు, కానీ ఉత్తరం వైపుకు మాత్రం వెళ్ళొద్దు అని చెప్తాడు. మనకి ఎవరైనా ఏదైనా చెయ్యొద్దు అని చెప్తే ఆ పనే చేయడం అలా ఇష్టం అవుతుంది అంటే ఆలోచిస్తాం కదా. విజయుడు గుడంతా చూసేసి లాస్ట్కి వస్తూ అరే ఎందుకు కార్తీకుడు ఉత్తరం వైపు వెళ్ళొద్దన్నాడు అని ఆలోచించి ఉత్తరం వైపు వెళ్ళాడంట. అక్కడ ఆ బొమ్మని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడిపోయాడు విజయుడు. ఇంటికొచ్చి కార్తీకుడితో విజయుడు, అరే శిల్పం ఎంత బాగుందో, అసలైన అమ్మాయిలా ఉంది, ఆ అమ్మాయి నిజమైన అమ్మాయి అయి ఉంటే ఆ అమ్మాయిని మాత్రం పెళ్లి చేసుకోవాలరా, ఎంత బాగుందో, నాకు చాలా నచ్చింది అని చెప్పాడు అనమాట. సరే, ఇంకా కార్తీకుడు విజయుడు అడిగాక ఇంకా కాదనలేడు కదా. ఇంకా ఏం చేశాడంటే, ఇప్పుడు సరే నువ్వు ఇక్కడే ఈ గుడిలోనే ఉండు విజయ, నేను కనుక్కొని వస్తాను ఈ అమ్మాయి ఎవరు, ఈ అమ్మాయి సంగతి, అసలు ఆ విగ్రహం సంగతి అంతా కనుక్కొని వస్తానని చెప్తాడు. కార్తీకుడు పోతాడు. కార్తీకుడు పోయాక ఏం చేస్తాడంటే, ఆ పూజారి గారు ఉంటారు, పూజారి గారిని అడుగుతారు. పూజారి గారు, ఈ విగ్రహం ఎక్కడిదండి, ఎక్కడి నుంచి తెచ్చారంటే, ఒక చెప్తారు కదా, అతను తీసుకొచ్చాడు. అతను ఏంటంటే ఈ బొమ్మని చెక్కి నాకు ఈ గుడికి ఇది ఇచ్చాడు, గిఫ్ట్గా ఇచ్చాడు అని చెప్తాడు. ఇతను ఆ కుమ్మరివాడి దగ్గరికి వెళ్తాడు. కుమ్మరివాడికి దగ్గరికి వెళ్ళినప్పుడు కుమ్మరివాడు, ఏమైంది స్వామి అంటే, ఎలాగా చెక్కారు అంటే, అతను వెళ్తాడు, ఇది నేను చెక్కాను, కాకపోతే ఇది నేను చెక్కడానికి కారణం ఏంటంటే, ఒక గోరు చూసి ఆ అమ్మాయి ఇంత అందంగా ఉంటుందని ఊహించి చెక్కాను అన్నాడు. సరే స్వామి, మీకు ఈ గోరు ఎక్కడి నుంచి వచ్చిందంటే, నాకు ఒక కుండలు అమ్మేవాడు ఇచ్చాడని చెప్పారు. ఒక రాత్రిపూట కుండలు అమ్మేవాడు వచ్చాడు. వాడికి కుండలతో పాటు ఇది ఇచ్చాడు, చాలా అరుదైనది, మా పాపకి బ్రాస్లెట్లా చేయించుకుందాం అనుకున్నాను, వజ్రం అనుకున్నాను, తీరా చూస్తే అది గోరు. ఆ గోరు చూస్తే పడేయ బుద్ధి అవ్వలేదు, అది ఎంతో అపురూపమైన గోరు, కాబట్టి అది చూసి ఇది చేశాను అన్నాడు. సరే, ఆ కుమ్మరి వారు ఎవరు అంటే, కుండలు చేసిన అతను ఎవరు ఏంటి అంటే, ఆ కుండల అతని దగ్గరికి వెళ్ళి స్వామి, మీరు గోరు ఎక్కడి నుంచి వచ్చిందంటే, నాకు ఒక దొంగ తెచ్చి ఇచ్చాడు. అతను ఏంటంటే నాకు ఇది ఇచ్చి మనులతో పాటు ఈ గోరు ఇచ్చి ఒక రాత్రిపూట వచ్చి ఇది ఇచ్చాడు. నేను అది తల మెరుస్తూ ఉంటే, గోరు అంటే చాలా సాఫ్ట్గా స్మూత్గా ఒక వజ్రంలా ఉందనమాట. ఇది వజ్రం అనుకుని తీసుకుని తనకి కుండలు ఇచ్చాను. తీరా చూస్తే ఇది గోరు అని తెలిసింది తెల్లవారుజామున. నేను అందుకని దీన్ని నెక్స్ట్ డే ఏంటంటే శిల్పాలు చెప్తారు కదా, ఒక శిల్పకారుడికి ఇచ్చేసాను, అదేవిధంగా నైట్ వెళ్ళి ఆయనకి ఇచ్చాను అని చెప్పాడు అనమాట. సరే, అతను ఎక్కడ ఉంటాడు అంటే, పలానా ఊర్లో పలానా దగ్గర ఆ దొంగ ఉంటాడు అంటే, ఆ దొంగ దగ్గరికి వెళ్ళాడు. దొంగ అంటే, మీకు ఎక్కడ దొరికింది ఈ గోరు అంటే, నేను ఒక అడవిలోకి వెళ్ళాను, అడవిలో పెద్ద మర్రి చెట్టు ఉంది, ఆ మర్రి చెట్టు కింద ఒకరోజు ఇది వల వేశాను, వలలో పక్షులైతే ఏం పడలేదు, కానీ నాకు ఈ గోరు అక్కడ దొరికింది. సరే, అది చీకట్లో ఏంటంటే మెరుస్తూ ఉంది, నేను ఇంకా వజ్రమేమనుకో
అనుకొని తెచ్చాను, తీరా చూస్తే ఇది గోరు, నాకేం ఉపయోగపడదు కదా అని కుండలు అతనికి ఇచ్చి కుండలు తెచ్చుకున్నాను, ఇలాగైనా ఉపయోగపడుతుంది కదా అనుకున్నాను అని చెప్పాడు. సరే బాగుంది. ఇతను ఆ అడవిలోకి వెళ్ళాడు. ఆ అడవిలోకి వెళ్ళి ఆ మర్రి చెట్టు దగ్గర కూర్చొని ఉన్నాడు. ఆ మర్రి చెట్టు దగ్గర కూర్చొని ఇంత దూరం తిరిగాను, ఎంత చేశాను, నాకు ఇంతవరకు ఆచూకీ తెలియలేదు అనుకుంటున్నాడు అనమాట. అప్పుడు దాని పైన ఉన్న చిలుకలు మాట్లాడుకుంటూ ఉన్నాయన్నమాట. మాట్లాడుకుంటూ ఉంటే ఆ చిలుకలు ఏం చేశాయంటే చెప్తూ ఉన్నాయి, అరే ఇతను ఈ గోరు కోసం వెతుకుతున్నాడు, ఆ గోరు నేనే కదా తెచ్చాను, అంటే ఒక పలానా మధ్యధరా దీవిలో ఉన్న ఒక, అంటే అవి సప్త సముద్రాలు దాటి పండ్లు కోసుకొని వస్తూ ఉన్నప్పుడు ఒక మధ్యధరా దీవిలో ఒక ఇంటి మీద పైకప్పు మీద ఒక అమ్మాయి ఉన్నింది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉన్నింది. ఆ అమ్మాయి తల దూవుకుంటూ ఆ అమ్మాయి గోరు విరిగిపడింది. ఆ గోరు ఎంతో అందంగా అపురూపంగా ఉందని చెప్పి నా నోట్లో ఉన్న పన్ను తినేసి ఈ పండు అంటే ఆ గోరు ఎత్తుకొని వచ్చాను అని చెప్తాడనమాట. సరే, ఇతనికి అర్థమైంది, ఓహో మధ్యధరా దేవికి పోవాలి, అక్కడ ఆ గోరుగల అమ్మాయి ఉంటుంది అని చెప్పి. సరే, ఏ ఇల్లు ఏంటి అంతా అడిగాడు. శెట్టి గారి కూతురు పలానా ఇంట్లో ఉంటారు వాళ్ళు, అంటే రాజవీధిలో 3వ ఇల్లు అట్లా చెప్పిందనమాట. సరే, ఇప్పుడు నేను దానికి ఎలా వెళ్ళాలి అంటే, ఇదిగో ఈ పలానా చెట్టు దగ్గర నుంచి వెళ్తే అక్కడ నీకు సాయం చేయడానికి ఒక పక్షులు కనపడతాయి, వాటికి సాయం చేస్తే నువ్వు వెళ్ళొచ్చు అని. ఇతను అక్కడికి వెళ్ళే తలకి ఆ పక్షుల దగ్గరికి ఆ పైన ఏంటంటే 2 చిన్న పక్షి పిల్లలు ఉన్నాయన్నమాట. వాటిని తినడానికి ఒక పాము ఎక్కుతూ ఉంది. అంతలోపల ఇతను చూసి ఆ పాముని చంపేస్తాడు. ఆ పెద్ద పక్షులు ఉంటాయి కదా, అవి తిరిగి వస్తాయి అనమాట. గూటికి వచ్చిన తర్వాత చిన్న పక్షులు చెప్తాయి, ఇతను కార్తీకుడు మాకు సాయం చేశాడు, పాము వచ్చి తినబోతుంటే అని చెప్పాడనమాట. సరే అని చెప్పి పెద్ద పక్షులు థ్యాంక్ యూ చెప్పి, అయ్యా మీరు ఎక్కడికైనా మీకు సాయం ఏం కావాలంటే, నేను పలానా మధ్యధరా దీవికి పోవాలనుకుంటున్నాను అంటే, సరే అండి నేను తీసుకెళ్తానని మగ పక్షి వచ్చి నా మీదకి కూర్చోండి అని చెప్పి అది చిటికలో తీసుకెళ్ళి మధ్యధరా దీవిలో వదిలేసింది అనమాట. అక్కడికి వెళ్ళాక ఇతను వాళ్ళని వీళ్ళని వాకప్ చేసుకుని ఆ రాజవీధిలోకి వెళ్ళి 3వ ఇల్లు ఏంటి ఎవరు అని కనుక్కున్నాడు. అక్కడున్న శెట్టిగారి దగ్గరికి వెళ్ళాడు. ఇతను కూడా శెట్టిగారి రూపంలో వెళ్ళాడు అనమాట, వేషం మార్చుకొని. అక్కడికి వెళ్ళి శెట్టి గారి దగ్గరికి వెళ్ళి బాగా కొంచెం రిచ్గా కనపడేటట్టు రెడీ అయ్యి కొంచెం సామాను వస్తువులు, ఈ మధ్యలో వెళ్ళే దారిలో ఏంటంటే రత్నాలు ఇవన్నీ దీవులు చాలా ఉన్నాయన్నమాట. ఈ దీవుల దగ్గర దిగి అతను రత్నాలు వజ్రాలు అవన్నీ ఏరుకొని మొత్తం మూటలు కట్టుకున్నాడు అనమాట. ఒక 10-15 మూటలు కట్టుకుని వెళ్ళి ఆ రాజవీధిలో అంటే కోమట్లు అంటే అమ్మేదే కదా సెట్లు, అమ్మేటట్లు నిలబడి కొంచెం కొంచెం అమ్ముకుంటూ అట్లా మాటామంతి కలిపి ఆ 3వ ఇంటి దగ్గర ఉన్న శెట్టి గారి దగ్గరికి వచ్చి మాట్లాడారనమాట. అయ్యా ఎవరు ఆ శెట్టి గారు వచ్చి ఇదంతా చూస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు ఉదయం నుంచి. అరే ఎవరో ఈయన అమ్ముతున్నాడు, ఎవరు ఈయన ఏంటి అని కనుక్కుందామని అనుకున్నాడు అనమాట. కనుక్కుందామని అనుకున్నప్పుడు ఏంటండి అంటే, నా పేరు సోమశేఖరుడు, నేను పలానా ఊరు నుంచి వస్తున్నాను, వస్తూ ఇలా అమ్ముకుంటూ ఇక్కడ సెటిల్ అవుదాం అనుకుంటున్నాను అంటే, అయ్యో బయట ఎక్కడో ఎందుకండి, మా ఇంటికి రండి, మా ఇంట్లో ఉండండి అన్నాడు. అయ్యో లేదండి నేను మీ ఇంట్లో ఉండను, నాకు విరిగా స్థలం ఇప్పించండి, నేను ఇల్లు కట్టుకుని అంతా ఉంటాను అంటే అతను ముందే చెప్తాడనమాట. సరేనండి అంటే అప్పుడు ఇంటికి సరేలేండి మీరు అలాగే ఇల్లు చూపిస్తానని చెప్పి ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటికి తీసుకెళ్ళి మా అమ్మాయి అండి శ్రీలక్ష్మి అమ్మాయి ఈయన సోమశేఖరుడు అని కోమట్ల అబ్బాయి ఇట్లాగా వ్యాపారం చేసుకోవడానికి మన ఊరికి వచ్చాడని చెప్తే, ఆ అమ్మాయి కూడా కొంచెం అంటే పెళ్ళిడు అమ్మాయి కాబట్టి చూసి బాగున్నాడు అనుకునింది అనమాట. అనుకుని వాళ్ళ నాన్న అనుకున్నాడు మన అమ్మాయికి ఇచ్చే మంచి వయసులో ఉన్న పిల్లోడు పెళ్లి చేద్దాం అనుకున్నాడు. ఈ సోమశేఖరుడు ఏం చేశాడు, శ్రీలక్ష్మి దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వు నాకు చెల్లితో సమానము, నువ్వు అట్లా ఆలోచించొద్దు, ఇది నేను మా ఊర్లో మా రాజ్యంలో నీ శిల్పం చూసాము, నేను మా స్నేహితుడు విజయుడికి నీ మీద చాలా అమితమైన ప్రేమ, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు కాబట్టి నేను ఏదో ఒకటి చేసి ఇక్కడి నుంచి తీసుకెళ్తాను, కాబట్టి నువ్వు వేరే ఉద్దేశం పెట్టుకోకు, నేను నీకు సోదర సమానుడిని, కాకపోతే నేను చెప్పినట్టు చెయ్యి ఇలాగా అని చెప్పాడనమాట. సరే అని చెప్పి అలాగే అనుకునింది. ఈయన రోజు వ్యాపారం చేసుకోవడము,
మన పెద్ద శెట్టి గారు ఉన్నారు కదా, ఆయన స్థలం ఇప్పించాడు. వాళ్ళ ఎదురుగానే కొంచెం దూరంలో ఇల్లు కట్టుకున్నాడు. ఈ ఇల్లు కట్టుకునే టైంలో ఏం చేశాడంటే ఒక కంసాలని పిలిచి ఈ సోమశేఖరుడి ఇంటి నుంచి మన పెద్ద శెట్టి గారి ఇంటికి స్వరంగ మార్గం తవ్వించుకున్నాడు అనమాట. ఇది తవ్విస్తున్నట్టు పెద్ద శెట్టి గారికి తెలియదు. ఇతను ఏం చేశాడు, శ్రీలక్ష్మి దగ్గరికి వెళ్ళి అమ్మ ఇదిగో స్వరంగ మార్గం ఉంది, నేను చెప్పినప్పుడు చెప్పినట్టు చెయ్యి అని చెప్పాడు. ఈ లోపలే ఏం చెప్పాడు సోమశేఖరుడు పెద్ద శెట్టి గారితో, అయ్యా నాకు ఆల్రెడీ వివాహం అయింది, మా భార్య వస్తుంది, గృహప్రవేశం నాటికి మా భార్యను తీసుకొస్తాను, మాకు ఇక్కడ ఎవరు లేరు కాబట్టి మీరే మా గృహప్రవేశం ఇదంతా సదచావుగా చేయించాలి అని చెప్పి అంటాడనమాట. సరే అని మాట్లాడుకున్నాక ఈ సోమశేఖరుడు ఏం చేస్తాడంటే ఆల్రెడీ శ్రీలక్ష్మికి కొన్ని బట్టలు నగలు ఇచ్చి పెడతాడనమాట. అమ్మ ఇవి గృహప్రవేశం నాటికి మామూలుగా నువ్వు కట్టుకునే విధంగా కాకుండా కొంచెం వేరే విధంగా కట్టుకొని సొరంగ మార్గంగా మా ఇంటికి రా. ఒకవేళ మీ నాన్నగారు వచ్చి శ్రీలక్ష్మి ఇట్లా గృహప్రవేశానికి వెళ్దాం రా అంటే నాకు తలనొప్పిగా ఉంది నాన్న అని చెప్పి ఏదో ఒకటి చెప్పి రావద్దు అని చెప్పాడనమాట. సరే గృహప్రవేశం రోజు రానే వచ్చింది. పెద్ద శెట్టి గారు వాళ్ళ బంధువులందరి సమేతంగా ఊర్లో వాళ్ళందరినీ తీసుకొని గృహప్రవేశానికి వచ్చారనమాట. వచ్చినప్పుడు శ్రీలక్ష్మి వచ్చింది. కట్టుబట్టు కొంచెం వేరుగా ఉన్నాయి కాబట్టి అంత వీళ్ళు గమనించుకోలేదన్నమాట. అందరితో కలుపుకోలుగా మాట్లాడుతూ, ఎందుకంటే సడన్గా చూస్తే మనం అంటే దగ్గర పోలికలు ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా. అలాగే నగలు అవన్నీ కొంచెం బొట్టు సింధూరము ఇవన్నీ పెట్టేదలకే తన కూతురికి ఈమె కాదనుకున్నారనమాట. కానీ శ్రీలక్ష్మి మేనమామ మాటికి ముందు ఈ పాప మన పాపలాగే ఉంది బావా, కొంచెం చూడు అంటుంటే లేదు లేరా మన పాప కాదు అంటున్నాడు. కానీ ఆమె అందరితో కలవడం అంతా గృహప్రవేశం అన్ని పనులు చేసుకుంటూ అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. లాస్ట్లో శ్రీలక్ష్మి వాళ్ళ మేనమామ ఏం చేశాడంటే, బావ నాకు డౌట్గా ఉంది, ఇదిగో నెయ్యి గిన్నె, ఏదో ఒక విధంగా నేను ఆ పాప అంటే ఆ సోమశేఖరుడి భార్య చీరకి ఈ నెయ్యి అంటిస్తాను, అంటే ఏదో ఒక విధంగా నెయ్యి అంటిస్తాను. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళి శ్రీలక్ష్మి బట్టలకు వాసన చూసామనుకో, నెయ్యి వాసన ఉందనుకో మన పాపని తెలిసిపోద్ది కదా అంటాడు. సరే అని చెప్పి సరేలేరా అట్లే అంటాడు. శ్రీలక్ష్మి మేనమామ అమ్మ ఇది ఇక్కడ ఉంది అది అక్కడ ఉంది అని మాట్లాడుకుంటూ నెయ్యి గిన్నె ఒలిపేశాక సరే అనుకుని మాట్లాడుకుంటుంటాడు. అంతలోపల సోమశేఖరుడు ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. గమనిస్తూ ఏం చేశాడంటే శ్రీలక్ష్మి దగ్గరికి వెళ్ళి, అమ్మ వీళ్ళందరూ అంతా పనులన్నీ అయిపోయాయి కాబట్టి వీళ్ళకి ఇంకా కొంచెము అంటే లాస్ట్ మూమెంట్లో ఉంది కాబట్టి నువ్వు వెళ్ళు, ఇదిగో నీకు వేరే చీర, ఇది నీ వస్తువులు, నువ్వు ఈ చీర లోపలికి వెళ్ళి మార్చుకొని సొరంగం గుండా మీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పాడు అనమాట. ఈమె అక్కడ కట్టుకున్న ఆ నెయ్యి పడిన చీర అవన్నీ విప్పేసి వేరే బట్టలు తీసుకొని వెళ్ళిపోయింది అనమాట కట్టుకొని. ఈయన పెద్ద శెట్టి శ్రీలక్ష్మి వాళ్ళ మేనమామ వీళ్ళందరూ లాస్ట్లో సరే బాబు ఉంటాము వెళ్ళొస్తాము అని చెప్పి ఆనిప్పుని అంతా వెళ్ళేతలకే శ్రీలక్ష్మి తన గదిలో ఉందనమాట. ఈ మేనమామ వెళ్ళి తండ్రి గారు వెళ్ళి చెప్పాడనమాట, శ్రీలక్ష్మి ఒక పురోహితుడు గారు వచ్చారు, ఆయన కట్టుకున్న బట్టలు చూసి జాతకం చెప్తాడు కాబట్టి నువ్వు కట్టుకున్న బట్టలు తీసి అమ్మ వేరేది కట్టుకో, ఇప్పుడు ఇది చూసి జాతకం చెప్తారంట అన్నాడు. శ్రీలక్ష్మి సరే నాన్నగారు అని తీసి ఇచ్చింది. అది తీసిచ్చాక ఇది తీసుకెళ్ళి చూస్తే నెయ్యి వాసన లేదు. సరే మన పాప కాదు అనుకున్నారు. తర్వాత ఒక 15-20 రోజుల తర్వాత అంతా బాగానే జరుగుతుంది. అప్పుడప్పుడు ఆ అమ్మాయి కనపడుతుంది సోమశేఖరుడి భార్యగా, మిగతా టైం అంతా ఇంట్లో కూతురులా ఉంటుందన్నమాట. తర్వాత 20 రోజుల తర్వాత సోమశేఖరుడు ఏం చేశాడంటే, అమ్మ శ్రీలక్ష్మి ఇంకా టైం అయింది మనం వెళ్దాము, ఒకరోజు రాత్రి ఇలాగా అని చెప్పి వచ్చేసేయి అని చెప్పాడు. ఆమె కూడా రెడీ అయ్యి వచ్చేసాక వెళ్తుంటే ఈ లోపల ఏం చేశాడు సోమశేఖరుడు, పెద్ద శెట్టి దగ్గరికి వెళ్ళి, శెట్టి గారు మేము గృహప్రవేశం అయింది కదండి, చాలా రోజులు అయిపోయింది, నా భార్యకి కొంచెం దిగులుగా ఉందంటే వాళ్ళ అమ్మ వాళ్ళని చూడడానికి మేము వెళ్ళి చూసేసి వస్తామండి అని చెప్పాడు. సరే మళ్ళీ వస్తారు కదా అనుకుని ఆయన కూడా సరే అన్నాడు. వీళ్ళు బయలుదేరి బండి కట్టించుకొని అంతా చేసేతలకి ఆమెకి ఆ పాపకి కొంచెం దిగులేసింది అనమాట, అమ్మ నాన్నని వదిలిపోవాలంటే. సరే ఈయన ఏం చేశాడు, అమ్మ అవంతి నువ్వు వెళ్ళి పెద్ద శెట్టి గారు వాళ్ళ భార్య కాళ్ళు మొక్కుకోమ్మ, వాళ్ళు మీకు తల్లిదండ్రులకి సమానులే కదా అని చెప్పారనమాట. సరే అని ఈమె సంతోషంగా వెళ్ళి వాళ్ళ కాళ్ళు మొక్కుకుంది. వాళ్ళు కూడా కూతురులాగే దీవించి బాగా సంతోషంగా వెళ్ళిరమ్మా అని చెప్పారు. వీళ్ళు అక్కడి నుంచి వచ్చారు. ఇక్కడికి వచ్చేదానికి కొంచెం
ఊరి చివర్లోకి వచ్చేసరికి ఆ పక్షి ఉంది కదా, గండపేరెండు పక్షి. ఆ పక్షిని ఈక ఇచ్చాడు. ఈకని కాలిస్తే నేను ప్రత్యక్షం అవుతానని చెప్పింది. అలాగే ఈక కాల్చి ధూపం వేసి గండపేరెండు పక్షిని తలుచుకున్నాడు. పక్షి వచ్చింది. అది తీసుకొచ్చి వీళ్ళ అవంతి నగరంలో వదిలేసింది. అవంతి నగరంలో వదిలేశాక అదే మన కార్తీకుడు ఏం చేశాడంటే, అమ్మ శ్రీలక్ష్మి, నువ్వు లోపల మా విజయుడు ఉంటాడు, వెళ్ళి మాట్లాడాక ఇట్లాగా ఏడి కార్తీకుడు అంటే మధ్యలో చనిపోయాడని చెప్పు, వాడు నేను ఇంత కష్టపడి వెళ్ళి తీసుకొచ్చాను కదా, వాడికి స్నేహం గొప్ప లేదా ఎట్లాగా ప్రవర్తిస్తాడో నాకు తెలుసుకోవాలనింది అంటాడనమాట. సరే, ఆమె నడుచుకుంటా పోయింది. ఉత్తరం దిక్కున ఉంటాడనేది. ఉత్తరం దిక్కుకు పోయేసరికి అక్కడ శిల్పం కనపడింది. శిల్పం ఎంత బాగుందో. ఈ విజయుడు అటు ఇటు చూసి కొంచెం నిద్రపోతున్నాడు. నిద్ర లేసేసరికి పక్కన శిల్పం పక్కన శ్రీలక్ష్మి కనపడింది. అది చూసి అది సంతోషం పట్టలేకుండా అయిపోయింది అనమాట. అయ్యో, మీరు ఇట్లా శిల్పం కదా అంటే, లేదు, నేను ఇట్లాగా మీ స్నేహితుడు కార్తీకుడు నన్ను తీసుకొచ్చాడు, ఇలా ఇదంతా జరిగింది, ఇలాగ ఇన్ని కష్టాలు పడ్డాడు అంటే, మరి మా కార్తీకుడు ఏడంటే, కార్తీకుడు వచ్చే దారిలోనే చనిపోయాడు, పైన వస్తూ ఉన్నాము, పక్షి మీద జారి కింద పడిపోయి చనిపోయాడు అని చెప్పింది అనమాట. అయ్యో, కార్తీకుడు చనిపోయాడా? నాకు ఇష్టమని, ఒక బొమ్మను చూసి నాకు ఇష్టమని చెప్తే, ఆ బొమ్మ ఎవరు ఏంటి కనుక్కోవడానికి వెళ్ళి నిన్ను సాధించుకొని వచ్చాడే, అరే నిన్ను పొందాననే సంతోషం కన్నా నా కార్తీకుడు పోయాడనే బాధ ఎక్కువగా ఉంది. నేను ముందు నువ్వు దొరికావని హక్ చేసుకొని తర్వాత నా కార్తీకుడి దగ్గరికి వెళ్దాం అనుకొని మన వాళ్ళకి రాజులు అంటే కత్తులు పిడిపాకులు చాలా ఉంటాయి కదా, పిడిపాకు తీసుకొని పొడుచుకొని చనిపోయాడు అనమాట. వెంటనే శ్రీలక్ష్మి ఏం చేసిందంటే, అరే నేను ఇంత కష్టపడి అంత దూరం మా అమ్మా నాన్నలందరినీ వదిలేస్తే ఒక నిమిషం కూడా నీతో గడపకుండానే నువ్వు చనిపోతే నేనేం చేయాలి అని చెప్పి ఆమె కూడా కత్తి తీసుకొని పొడుచుకొని మరణించింది అనమాట. తర్వాత ఎంతసేపటికి వీళ్ళిద్దరూ బయటకు రాకపోయేది కార్తీకుడికి డౌట్ వచ్చింది ఏమైందా అని. తీరా చూస్తే వాళ్ళిద్దరూ విగత జీవులై పడిపోయి ఉన్నారు కింద. అరే, నేను ఇంత కష్టపడి ఆ అమ్మాయిని తీసుకొచ్చింది వీడి సంతోషం కోసము, మరి వీడు అమ్మాయి లేనప్పుడు, వీడే సంతోషంగా లేనప్పుడు నేనెందుకు ఉండడం అని చెప్పి అతను చనిపోయాడు అనమాట. ఈ ముగ్గురు చనిపోయారు కదా. పంతులు గారు వచ్చారు. ఇప్పుడు పంతులు గారు వచ్చి చూశారు. అది చూసి వాళ్ళు ముగ్గురు పడి చనిపోయింది చూశారు. ఆశ్చర్యపోయాడు. ఆడ విగ్రహంలో ఉన్న ఆమె, కింద పడి ఉన్న ఆమె ఒకటేలా ఉన్నారు. పంతులు గారు చూసి, అరే ముగ్గురు ప్రాణత్యాగం చేశారా, ఎందుకు ఏంటి అనేది అతనికి ఒక రకమైన జాలి, దయ ఎలా అయిపోయిందంటే ఒక రకమైన బాధతో అతను చనిపోయాడు అనమాట. వెంటనే ఇది నలుగురు చనిపోయి పడేదానికే. తర్వాత ఒక గంట తర్వాత ఈ అర్చకుడు అంటే చిన్న పూజారులు వీళ్ళు ఉంటారు కదా, సహాయకులు వాళ్ళు వచ్చి చూసేసరికి ఇలా జరిగింది. ఊరందరూ వచ్చేసారు. తర్వాత అమ్మవారిని వేడుకున్నారనమాట. అమ్మ, నీ గుడిలో ఇంతగా అపచారం జరిగింది, ఇప్పుడు ఎలాగా గుడి మైలుపల్లిందో అది ఇది అంటే అమ్మవారు అశరీరవాణితో పలికారనమాట. నా గుడేం మైలుపడలేదు, ఇదేం అపచారం కాదు, వీళ్ళ నలుగురు స్నేహానికి, ప్రేమకి, దీనికి త్యాగానికి ప్రతిరూపాలు కాబట్టి వీళ్ళ నలుగురిని నేను బతికిస్తాను అని చెప్పి గంటలు మొత్తం మోగాయి. వెంటనే ఏంటంటే ఒక 10 నిమిషాలకే వాళ్ళు నలుగురు బతికారు. తర్వాత విజయుడు శ్రీలక్ష్మి హ్యాపీగా పెళ్లి చేసుకున్నారు. కార్తీకుడు విజయుడు జీవితాంతం అదే ఫ్రెండ్షిప్ కొనసాగిస్తూ హ్యాపీగా బతికారు. విజయుడు కార్తీకుడు గొప్ప, లేకుంటే ప్రేమ కోసం చనిపోయిన శ్రీలక్ష్మి గొప్ప, వీళ్ళ ఎవరి మరణం గొప్పదే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో చెప్పండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఎలాంటి స్టోరీస్ కావాలా, హారర్ స్టోరీస్ కానీ, లేకుంటే కిడ్స్ ఫ్రెండ్లీ కానీ, లేకుంటే పెద్దవాళ్ళకి నచ్చేటివి కానీ, లేకుంటే చిన్న అంటే జానపద కథలు కానీ, ఇలాంటివి ఏం కావాలనేది ఖచ్చితంగా కమెంట్ చేసి ఖచ్చితంగా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.